గడివేములకు చెందిన బోయ అంజనమ్మ 2014లో వీఆర్ఏగా అందలకోటలో ఉద్యోగం పొంది గడివేములలో వృత్తి నిర్వహిస్తున్న ఆమెను గడివేముల ఎంఆర్ఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ మరియు అటెండర్లు సంవత్సరం కాలంగా వెట్టి చాకరీ చేపిస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వారు తిన్న ప్లేట్స్ క్వారియర్లను కడిగించడమే కాక నువ్వు ఉద్యోగానికి పనికిరావని వేధించేవారని, అటువంటి వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎంవీఆర్పీఎస్ అధినేత పులికొంటన వాల్మీకి సేవా సమితి అధ్యక్షులు తలారి కృష్ణ, వీఆర్ఏ సంఘ జిల్లా అధ్యక్షులు శేఖర్లు డిమాండ్ చేశారు. బాధితురాలు అందబోయ అంజనమ్మ మాట్లాడుతూ, వారు నన్ను వేధించింది, మానసికంగా హింసించింది వాస్తవేనని, కానీ వారికి మానవత్వం లేకపోయినా నాకుందని కనుక మందలించి వదిలిపెట్టాలని కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. ఈ సమావేశంలో బోయ మహిళా నేత భారతి, బండి ఆత్మకూరు వైస్ ఎంపీపీ రాఘాల రమణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గువ్వల చిన్న నాగంజనమ్మ. గడివేముల గ్రామం, గడివేముల మండలం, నంద్యాల జిల్లా. 2014లో నాకు జాబ్ వచ్చింది. విఆర్ఏ రిజర్వేషన్ కింద వచ్చింది. విఆర్ఏ రిజర్వేషన్ కోటాలో నాకు వచ్చేసింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నాకు కొద్దిగా చారలు కొంచెం టార్చర్ చేస్తుంటే నేను వచ్చాను. వాళ్ళు గడివేముల మండల ఆఫీస్ లో విఆర్ఏ పనిచేస్తున్నటువంటి బోయ అంజనమ్మ అనే ఒక బోయ కులస్తురాలు, ఈమె పైన ఒక 2 వ్యక్తులు అజమాయిషి చెలాయిస్తూ ఆమెతో మరి వాళ్ళు తిన్నటువంటి పల్లెలు గడిగిస్తూ, వాళ్ళు తెచ్చుకున్న క్యారెలను గడిగిస్తూ, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మను కూడా వంట చేసేదానికి పిలుస్తూ ఈ విధంగా వేధించడం జరిగింది. దానిపైన ఇందాక 2 రోజుల కిందటనే మీడియాలో కూడా రావడం జరిగింది. మేమేమంటున్నాం అంటే, కనీసము కళ్ళు చేతులున్న వాళ్ళకి పని చేసుకోలేని ఈ పరిస్థితుల్లో ఒక అందరాలు ఆమె అందులో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం కోసం జాబ్ చేయాలని వచ్చిన ఆమెకు ఈ విధంగా హరాస్మెంట్ చేయడం అనేది సభ్య సమాజంలో సహించరాని విషయం. అందుకనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఆమె అందురాలైనప్పటికీ కూడా వాళ్ళ మీద ఇప్పటికి కూడా కనికరం వహిస్తుందంటే వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి నిజంగా మానవత్వం ఉంటే ఆమె కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అమ్మాయి ఏమైతే చెప్తుందో వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పొట్టగొట్టకుండా చేయమని చెప్పి అధికారులను వేడుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి వారిపైన మేడం గారు ఏం చర్య తీసుకుంటారో ఆలోచన చేస్తే మేడం గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి మానవ మృగాలకి భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు తీసుకోవాలా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బోయ అంజనమ్మ గడివేముల మండలము, గడివేముల తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏ జాబ్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి 2014లో రిజర్వేషన్ కోటా, అందులో రిజర్వేషన్ కోటాలో జాబ్ రిటర్న్ టెస్ట్ రాసి ఆ అమ్మాయి ఉద్యోగం సంపాదించింది. ఆ అమ్మాయి అప్పటి నుంచి 2014 నుంచి కూడా పనిచేస్తూ ఉంది అక్కడ గడివేములలో. 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి విధులు అంటే సీనియర్ అసిస్టెంట్ ఎల సుబ్బయ్య, అటెండరు తిమ్మరాజు, వీళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ అమ్మాయి నువ్వు అందురాలివి, నువ్వేమి జాబ్కు పనికిరావు అని చులకన భావంతో ఆ అమ్మాయి నువ్వేం అవసరం లేదు, రావద్దు, మీ అమ్మని రామను, మీ అమ్మతో వచ్చి వంట వండమని చెప్పి వాళ్ళ అమ్మని ఈమె బదులు వాళ్ళ అమ్మతో వంట వండిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ అమ్మ 1 సంవత్సరం పాటు వంట వండింది అదే ఎంఆర్ఓ కార్యాలయంలో. తర్వాత ఈ అమ్మాయి మెడికల్ లీవ్ అడిగితే కూడా మెడికల్ లీవ్ ఇవ్వకుండా మీ అమ్మను పంపే అమ్మ, నువ్వు ఇంటి దగ్గర ఉండని చాలా ఇబ్బంది పెట్టినారు.